అందరికీ నమస్కారం. ఏలూరు రోడ్డుకి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఒక బ్యూటిఫుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్ సింహద్వారం అనమాట. మనకి ఏలూరు రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది నార్త్ ఫేజింగ్ సందు వదిలిపెట్టి వాష్ ఏరియా లాగా అయితే వదిలిపెట్టారనమాట. సో ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్గా 3 ఫ్లోర్లు అనమాట. ఇది గ్రూప్ హౌస్ అండి. సో మనకి లొకేషన్ వచ్చేసి ఎనికేపాడు కింద ఉంటుంది. సో ఎనికేపాడు డీమార్ట్ డెక్కత్లాన్కి అయితే ఒక 500 మీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటుంది అనమాట. సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. చూడొచ్చు, ఇదంతా హాల్ కమ్ డైనింగ్ అనమాట. సో టోటల్ ఎస్ఎఫ్టీ 1550 ఎస్ఎఫ్టీ. మనకి అన్డివైడెడ్ షేర్ కింద 50 గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇది వాష్ ఏరియా అండి. 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. 3 అటాచ్డ్గా టాయిలెట్స్ ఉంటాయి. ఒక బాల్కనీ ఉంటుంది, వాష్ ఏరియా కూడా ఉంటుంది. చూడొచ్చు, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. రైట్ సైడ్ టాయిలెట్ ఇచ్చారండి. నేను మీకు టాయిలెట్ అయితే ఈ వీడియోలో చూపించలేదు. చూడొచ్చు, ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఏలూరు రోడ్డు, ఎన్కేపాడు ఈ సరౌండింగ్స్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూసే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 3 years ఓల్డ్ గ్రూప్ హౌస్ ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్లాట్కి మనకి ఎలిజిబిలిటీని బట్టి 80 to 100% వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. ఒక పెయింటింగ్ వర్క్ మాత్రమే కావాలి అంటే చేయించుకోవాలండి. ఎటువంటి రిపేర్ లేదు. సో ఫ్లాట్ అయితే మంచి కండిషన్లోనే ఉంది. సో మీరు ఒక పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్కి ప్రైస్ వచ్చేసి ఓనర్స్ చెప్తున్న రేటు 55 lakhs చెప్తున్నారండి. ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు, నెగోషియేషన్ ఉంటుంది. ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు. చూడొచ్చు, ఇది కిచెన్ అనమాట. పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అలాగే మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలి, సేల్ చేసుకోవాలి అన్నా కూడా తప్పకుండా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా జేసీబీ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. జై హింద్.